హలో మై తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందకిరం వ్లాగ్స్. నేను ఈరోజు డ్రాగన్ చికెన్ చేశానండి స్టార్టర్. సో రెస్టారెంట్ స్టైల్ లాగే నేను చేశాను, ఆల్మోస్ట్ రెస్టారెంట్ లాగే వచ్చింది. సో నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుందండి. సో చూసారు కదా ఎంత బాగుందో, చాలా టెంప్టింగ్గా ఉంది, తినాలనిపిస్తుందిగా. సో లేట్ ఎందుకు, ప్రొసీజర్లో వెళ్ళిపోదాం. సో నేను దీనికోసం బ్రెస్ట్ చికెన్ తీసుకున్నానండి, పొడుగా కట్ చేసి హాఫ్ అన్ అవర్ సాల్ట్లో నేను నానబెట్టుకున్నాను. సో దీనికోసం నేను 2 eggs వేసుకుంటున్నాను చూపించిన విధంగా. సో దీంట్లో వైట్ అండ్ బ్లాక్ పెప్పర్ అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్, తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ నేను 4 టేబుల్ స్పూన్స్ నేను కార్న్ఫ్లవర్ యూజ్ చేస్తున్నానండి. ఇంకేం యూజ్ చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది నీరులాగా మనం ఉంచుకోవాలి, ఇంకేం యూజ్ చేయకూడదు. పకోడీలాగా అయితే మాత్రం రాదండి. సో నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. చూసారు కదా, వేసుకున్నాను. ఆయిల్ బాగా కాగిందండి. సో నేను ఒక్కొక్కటిగా చికెన్ తీసుకొని వేసుకుంటున్నాను, ముద్దలా మాత్రం వేసుకోకండి. సో డ్రాగన్ చికెన్కి వచ్చేలా మాత్రం రాదు. సో బాగా చూసారా, బాగా ఉడుకుతుంది. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత నేను తీసుకొని మొత్తం ఒక ప్లేట్లో పెట్టేసుకున్నానండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. బాండీ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్సే వేసుకోవాలండి. 4 రెడ్ చిల్లీస్ వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గార్లిక్, 2 టేబుల్ స్పూన్స్ ఆనియన్స్, 1 టేబుల్ స్పూన్ జింజర్, కొంచెం కాజూస్ వేసుకున్నానండి. సో టేస్ట్ చాలా బాగుంటుంది, మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కాజు. అండ్ నేను మొత్తం ఒకటి క్యాప్సికమ్ అంతా కట్ చేసుకున్నాను పొడువుగా చూపించిన విధంగా. రౌండ్గా ఆనియన్స్ కట్ చేసుకుని దాన్ని పొడువుగా కట్ చేసుకుని అందులో వేసుకోవాలి. సో 1 టేబుల్ స్పూన్ సెజ్వన్, ఇది మాత్రం మస్ట్. 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, సాల్ట్ తగినంత. చూసారు కదా, సో మరీ ఎక్కువ వేసుకోకండి, టేస్ట్ పోతుంది. సో నేను 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ అండ్ వైట్ పెప్పర్ వేసుకుంటున్నాను ఇక్కడ. సో కలుపుకోవాలండి ఫుల్గా. సో 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్ అండ్ మనం ముందుగా వేయించుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. చూసారు కదా. సో కొంచెం 2-3 టేబుల్ స్పూన్స్ కొంచెం వాటర్ వేసుకోవాలండి, గ్రేవీ కొంచెం రావడానికి, ఆ క్రిస్పీనెస్ పోయి మొత్తం ఆ సాసీ అంతా చికెన్ పట్టేలాగా. మరీ ఎక్కువ వేసుకోకండి, అలా అని తక్కువ కూడా వేసుకోకూడదు. నేను చూస్తున్నాను కదా, నేను నువ్వులు వేసుకొని డెకరేట్ చేసుకుంటున్నాను సేమ్ రెస్టారెంట్ లాగా. చూసారు కదా, యాజ్ ఇట్ ఈస్ అలా వచ్చేసింది. తింటే ఉంది, మామూలుగా లేదు, అసలు వేరే లెవెల్. సో మీరు ట్రై చేసి ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో మస్ట్గా మెన్షన్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చు.